హలో అండి. వెల్కమ్ టు హ్యాండీ కిచెన్. ఈరోజు మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా బాగుంటుంది, ఇది క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇప్పుడు అది ఎలాగో చూసేద్దామండి. అందుకోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు వరకు పెరుగు తీసుకోవాలండి. ఇది పుల్లటి పెరుగు అయితే మరీ మంచిది. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా, ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలండి. చూసారా, ఇది ఇలా ఎయిర్ బబుల్స్ లాగా రావాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు మైదా తీసుకోవాలండి. మీకు హెల్తీగా కావాలి అనుకుంటే మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలండి ఒక 15 మినిట్స్ పాటు. ఇలాగా మనం పిండి ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తాయండి మైసూర్ బోండాలు. చూసారా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, పిండి సాగుతూ ఉండాలండి. ఇలాగా మనం బోండా వేసినప్పుడు ఇలా ఇలా ఉండాలండి పిండి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పాటు ఆయిల్ వేసుకొని ఇందులో మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కనీసం ఒక 3 గంటల సేపన్నా నానబెట్టుకోవాలండి. 3 అవర్స్ తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇంకా కావాలంటే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా వేళ్ళ అంచుల వెంబడి వేసుకోవాలండి బోండాల్ని. ఇలా మెల్లగా వేసుకోవాలండి. ఒకేసారి పెనం మొత్తం వేసేయకూడదండి, ఇవి పొంగడానికి కొంచెం స్పేస్ ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక వైపు కాలిన తర్వాత ఇంకో వైపు కూడా టర్న్ చేసుకొని ఇప్పుడు ఇలా తిప్పుతూ వేయించుకోవాలండి. ఇవి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వీటిని ఇంకోసారి ఫ్రై చేసుకోవాలండి. అలా 2 సార్లు ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి బోండాలు. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే మైసూర్ బోండా రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.